అంగన్వాడీల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 19వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీలకు మద్దతు తెలిపిన టీడీపీ కార్పొరేటర్లు గంధం శ్రీను, పీలా శ్రీనివాసులు మాట్లాడుతూ తక్షణమే వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. మనకు మద్దతు తెలియజేయడానికి సార్ మాట్లాడుతున్నారు. మన ఉద్దేశంతో మాట్లాడతారమ్మా. అందరికీ కూడా గత 19 రోజులుగా చేస్తున్నాం. ఇదే సుమారుగా ఈ రోజుకి 11,500 రూపాయలు ఏదైతే అంగన్వాడీ వర్కర్కి, అదేవిధంగా ఆయాకి 7,000 రూపాయలు శాలరీ ఇస్తే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? వాళ్ళకి కూడా ఫ్యామిలీని పోషించుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు ఉన్న ఇంటికి అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టు అన్నీ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళకి ప్రభుత్వ పరంగా మెడికల్ కూడా చూపించిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఏదైతే వాళ్ళు కోరుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో సమాన వేతనం ఇవ్వాలని, సుమారుగా ఒక 25,000 రూపాయల వరకు శాలరీ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఏదైతే సానుకూలంగా స్పందించి వాళ్ళ చర్చలు పిలిపించి మీరు చేసే కోరికలు, మీరు అడిగే విధానం మాకు నచ్చింది, మేము ఇంతవరకు మేము పెంచుతాం, దపదపాలుగా మేము దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కార్యక్రమం అందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్ళకి దౌర్జన్యంగా ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో సెంటర్లు పోలీసు వాళ్ళు పెట్టి, సచివాలయ సిబ్బందులు పెట్టి తాళాలు కూడా పగలగొట్టే పరిస్థితి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి, ఏం పోయే ఏమున్నాయి తెలిసిన పరిస్థితి ఉంటుంది. తర్వాత రేపు పొద్దున్న ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద మళ్ళీ తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ రోజుకైనా సరే చర్చలు పిలిపించి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం.